హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనసూయ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అంటే ఎన్సీసీ క్యాంప్లో శశాంక్తో పరిచయం ఏర్పడింది. వారి తొలి పరిచయం చాలా ప్రత్యేకమైనది. సుశాంక్ క్యాంపులో పరిచయమైన కొద్ది రోజులకే ఆమెకు ప్రపోజ్ చేశారట. అనసూయ అప్పుడు ఆ ప్రపోజల్కి అంగీకరించలేదు. కానీ సుశాంక్ పట్టుదల, ప్రేమ కారణంగా దాదాపు 1.5 సంవత్సరం తర్వాత అనసూయ అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టారు. వారి ప్రేమ బంధం పెళ్లి వరకు దాదాపు 9 సంవత్సరాలు కొనసాగింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారు ఒకరికొకరు తోడుగా నిలిచారు. వారి ప్రేమకు, ముఖ్యంగా పెళ్లికి అనసూయ తండ్రి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడం, ముఖ్యంగా అప్పటికింకా స్థిరపడని సుశాంక్ను పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు. కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అనసూయ కొన్ని రోజులు ఇంటి నుంచి వదిలి హాస్టల్లో వెళ్లి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ప్రేమ కోసం, సుశాంక్తో కలిసి ఉండడం కోసం కుటుంబంతో విభేదించాల్సి వచ్చింది. ఇన్ని పోరాటాలు, ఇబ్బందుల తర్వాత పెద్దలను ఒప్పించి వారిద్దరు 2010లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా అనసూయ కెరీర్ను సుశాంత్ పూర్తిగా ప్రోత్సహించారు. ఈ దంపతులకు 2 అబ్బాయిలు ఉన్నారు. అనసూయ తన కెరీర్ ఎదుగుదలకు, ముఖ్యంగా నటన, టీవీ వ్యాఖ్యాతగా ఆమె బిజీ షెడ్యూల్కు సుశాంత్ ఇచ్చే మద్దతు చాలా కీలకమని అనేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె కష్ట సమయాల్లో సుశాంత్ అండగా నిలిచారని తరచుగా చెప్తుంటారు. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమ 9 ఏళ్ల ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చి నేడు సంతోషంగా ఉన్నారు. వారిది టాలీవుడ్లో ఒక ఆదర్శ జంటగా చెబుతారు. అనసూయ 16 సంవత్సరాల వయసులో సాక్షి టీవీలో న్యూస్ రీడర్గా పనిచేస్తున్నప్పుడు సుశాంత్తో డేటింగ్లో ఉన్నానని, అప్పుడు సుశాంత్ వయసు 19 సంవత్సరాలు అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సీక్రెట్ రిలేషన్ గురించి చాలా మందికి తెలియకపోయినా ఆమె పనిచేసే సంస్థలో కొందరికి తెలుసని చెప్పారు. తమ రిలేషన్షిప్ దాదాపు 10 ఏళ్ల వరకు సుశాంత్ కులం ఏమిటో తనకు తెలియదని అనసూయ తెలిపారు. వారి మధ్య కేవలం ఆహారం, సినిమాలు, కుటుంబం, విద్య వంటి విషయాల గురించే సంభాషణ ఉండేదట. పెళ్లి పత్రిక రాసేటప్పుడు మాత్రమే సుశాంత్ బ్రాహ్మణ కులానికి చెందినవారని తెలిసిందని చెప్పారు. వారి మధ్య కులం అడ్డు రాలేదని స్పష్టం చేశారు. సుశాంత్ బీహార్కు చెందినవారు. అనసూయ దక్షిణాది నుంచి రావడం వల్ల, ముఖ్యంగా ఆ కాలంలో తమ ప్రేమ పెళ్లికి కుటుంబాల నుంచి, ముఖ్యంగా తండ్రి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని ఆమె పేర్కొన్నారు. అనసూయ మరియు సుశాంత్ ఇద్దరు కలిసి తమ పెళ్లి కోసం లోన్ తీసుకున్నట్లు కూడా ఒక సందర్భంలో తెలిపారు. పెళ్లి సమయంలో తన తండ్రి కేవలం 2 జతల దుస్తులు మాత్రమే కొనిచ్చారని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అనసూయ బహిరంగంగా పంచుకున్నారు. చిన్నతనంలో 50 పైసలు ఆదా చేసుకోవడానికి కిలోమీటర్లు నడిచేదాన్నని కూడా ఆమె వెల్లడించారు. వారి దాంపత్య జీవితం కూడా చాలా సాధారణంగా అన్ని జంటల మాదిరిగానే ఉందని, వారి మధ్య ఎటువంటి గొడవలు, భేదాభిప్రాయాలు ఉండవని తెలిపారు. మేమిద్దరం ఒకరినొకరం కొట్టుకుంటాం, గొడవలు పడుతుంటాం, కానీ మళ్ళీ వెంటనే ఒకరి చేతిని ఒకరం పట్టుకుంటాం, అన్నీ మర్చిపోతాం. అదే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది అని ఆమె చెప్పారు. ట్రోలింగ్ మరియు కెరీర్ నిర్ణయాల విషయంలో సుశాంత్ ఎప్పుడు ఆమెకు పిల్లర్గా నిలబడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్లను సుశాంత్ అసలు పట్టించుకోరని, ఆయనలా ఉండాలని తాను అనుకుంటారని అనసూయ చెప్పారు. పరిశ్రమలో ఆమె పని గురించి, ఇతరుల్లో ఆమె సంభాషణల గురించి వారికి వాదనలు వచ్చినా వారి మధ్య ప్రేమ, పరస్పర అవగాహనతో తిరిగి ఒక్కటవుతారని తెలిపారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.